సరే, రష్యన్ విప్లవం అనే ఈ చారిత్రక ఘట్టంలోకి మనం వెంటనే డైవ్ చేద్దాం రండి. రైతులు మాత్రమే ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం ప్రపంచపు తొలి సామ్యవాద దేశంగా అసలు ఎలా మారింది? పెట్టుబడిదారీ విధానానికి, మార్క్సిస్ట్ సామ్యవాదానికి మధ్య ఉన్న అసలైన వ్యత్యాసాన్ని ఇది అద్భుతంగా వివరిస్తుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, అప్పట్లో రష్యాలో ఏకంగా 85% మంది రైతులుండేవారు. మరోవైపు ఫ్యాక్టరీ కార్మికులు రోజుకు 15 గంటలు నరకం చూసేవారు. వారి పరిస్థితి ఎంత దయనీయమో ఆలోచించండి. దానికి తోడు మొదటి ప్రపంచ యుద్ధంలో ఏకంగా 70 లక్షల మంది రష్యన్లు చనిపోవడం సామ్రాజ్య పతనానికి దారితీసింది. ఇక ఇక్కడి నుండి పరిస్థితులు ఎలా మారాయో చూద్దాం. 1917లో జరిగిన వరుస విప్లవాలు రష్యాను పూర్తిగా కుదిపేశాయి. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, యుద్ధమాపడం, రైతులకు భూమి, బ్యాంకుల జాతీయకరణ ఇవే లెనిన్ డిమాండ్లు. అక్టోబర్ విప్లవంలో బోల్షవిక్లు అధికారాన్ని చేజిక్కించుకుని కార్మికుల సోవియట్లకు పగ్గాలు అప్పగించారు. వెంటనే ప్రైవేట్ ఆస్తులను రద్దుచేసి పాత కులీన వర్గాల బిరుదులను తొలగించి భారీ సంస్కరణలు చేపట్టారు. దీనివల్ల భయంకరమైన అంతర్యుద్ధం మొదలైంది. బోల్షవిక్లైన రెడ్స్ మిగతా వ్యతిరేక వర్గాలతో సుదీర్ఘంగా పోరాడాల్సి వచ్చింది. చివరికి ఆ యుద్ధంలో గెలిచి 1922 నాటికి బోల్షవిక్లు అధికారికంగా సోవియట్ యూనియన్లు స్థాపించారు. ఆ తర్వాత రైతులందరూ తమ భూముల్ని, యంత్రాల్ని ప్రభుత్వ కోల్ఖోజ్ ఉమ్మడి క్షేత్రాల్లో కలిపేలా బలవంతం చేశారు. ఆశ్చర్యకరంగా 5 ఏళ్ల ప్రణాళికలతో బొగ్గు, చమురు, ఉక్కు ఉత్పత్తిలో 100% పారిశ్రామిక వృద్ధిని సాధించారు. కాని వ్యవసాయ విధానాల వల్ల భయంకరమైన కరువు వచ్చి 40 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పన్నుల కోసం తన ఆవును, గుర్రాన్ని ఎలా అమ్మేశారో చెబుతున్న ఒక రైతు మాటలు ఆనాటి దయనీయ స్థితికి అద్దం పడతాయి. అంతేకాదు, ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన 20 లక్షల మందిని జైళ్లకు లేదా కఠినమైన లేబర్ క్యాంపులకు తరలించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒకవైపు అద్భుతమైన పారిశ్రామిక వృద్ధి, మరోవైపు దారుణమైన అణచివేత. ఇదే యుఎస్ఎస్ఆర్ ద్వంద్వ వారసత్వం. చివరగా ఒక ప్రశ్న: తీవ్రమైన సామాజిక సమానత్వం కోసం ఎప్పుడూ ఇలా వ్యక్తిగత స్వేచ్ఛను బలిపెట్టాల్సిందేనా? ఆలోచించండి.